నాసిక్‌లోని టీసీఎస్‌లో ఏదైతే కార్పొరేట్ జిహాద్ కేసులో మరొక కొత్త మలుపు తిరిగింది. దీంట్లో మలేషియా లింక్స్ కూడా ఉన్నాయన్నటువంటి విషయం బయటపడింది. మేబీ అతని పేరేంటది? ఆహ్, నాయ ఈయనున్నాడు గదా! ముస్లిం మత గురువు. అక్కడుండి నాయక్ ఈయన మన మీద భారతదేశం మీద ఎప్పుడు విషం చిమ్ముతా ఉంటాడు గదా! జకీర్ నాయక్. అతని ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఏమన్నా ఉందా అన్నది అనుమానించాల్సొస్తుంది. ఇందులో ప్రధాన నిందితుడైనటువంటి డానిష్ ఎవరైతే ఈ అమ్మాయి నిధి ఖాన్ ఉందో ఆ అమ్మాయి నడిపించింది. అమ్మాయి నడిపించింది ఏడుగురిని. ఆ ఏడుగురిలో ఈ డానిష్ అనేవాడొకడు. ఈ డానిష్ అనేటటువంటి వాడు ఈ 8 మంది అమ్మాయిల్ని ఏడిపిచ్చాడు గదా! వాళ్ళని మలేషియా పంపిస్తాను అన్నటువంటిది ప్రధానంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ మలేషియా అసలు కంపెనీ టీసీఎస్‌కి సంబంధించి మలేషియా లేదు. కానీ ఎట్లా పంపిస్తానన్నాడు వీడు అన్నటువంటిది తెలిస్తే ఇక్కడ జాబ్ అనేటటువంటి పేరుతో ఈ జకీర్ నాయక్ అనుబంధ సంస్థలకు దేనికో పంపించి అక్కడి నుంచి వాళ్ళని వ్యభిచారం వైపుకి పంపించడమా? లేకపోతే గనక ఇప్పుడు చైనా, మలేషియాకి సంబంధించిన కొన్ని మాఫియా శక్తులు నడిపిస్తున్నారు గదా! ఈ సెక్సువల్ రాకెట్సు అదే మన వీటి ద్వారా వాట్సాప్ కాల్స్ చేసి అరెస్ట్‌లని లేకపోతే గనక బెదిరింపులు అట్లాంటి ముఠాల చేతికి ఈ అమ్మాయిల్ని పంపిద్దాం అనుకున్నాడు అన్నటువంటిది ఇప్పుడు విచారిస్తున్నారు. మలేషియన్ సంబంధాలు ఉన్నాయి అన్నటువంటిది అయితే తేలింది. నిదా ఖాన్‌కైతే ఈ లోపుగా ముందస్తు బెయిల్ కోసం అమ్మాయి చేసుకున్న దరఖాస్తుని నాసిక్ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టుకి అప్రోచ్ అవుతోంది. వెనకాల పెద్ద పెద్ద లాయర్లే రంగంలోకి దిగారు.